ఆ బాబా అడ్రస్ ఇదిగో బావా. రేయ్ చారి, ఏమిటండి బీటా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహంగడు ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మరి పట్టుకోలేకపోయారు? పులి కనబడితే పారిపోతారు తప్ప పట్టుకోవాలనుకో. बेटा भाई नरसिम्हा से मिलने कोई हैदराबाद से आया। నా గురించి ఎవరు వచ్చుంటారు? గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. ఆ? అదే అదే, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం అపచారం, మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రార్థం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం, నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైయరే మార్చుకోను. ఏదో మనసెంత. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఏంటి? కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్ కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. కలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఏమిటి సీమటపకాయ చప్పుడు వచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మటర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావరా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పా కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ తెప్పించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీరు రండి. ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరుగా ఎవరిని చూసి ఎవడనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? అరే చారి, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు, మీరు ఆ శవం పని చూడండి. చెప్పా కూడా తీసుకెళ్తాను. అరే చారి, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంటరా నాతో మాట్లాడుతుంది? ఆత్మ లేదు, గోళ లేదు. మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడను. చారీ, ఒరే చారీ. ఏమిటి గురుగారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా? ఒరే చారీ, నీకు సీక్రెట్ చెప్తాను రా. ఎవరికి చెప్పకే. చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఏ, ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఇటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో? ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అది నిజమేరా. వచ్చేసింది. వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు, నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా నా ఆత్మ. ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. అర్జెంటట. వస్తాను రా, వస్తా. ఏంటండి? ఏంటి అక్కడేం చేస్తున్నావు? అసలు మనుషులతో పనిరా నీకు? ఏం మేము మనుషులం కదా? మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు? పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను.
హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా? బాషా భాయ్ ఆప్కా డ్రింక్. థ్యాంక్ యూ. ఏమండి ఆ, ఆడికి ఎలా కనిపించారు మీరు? వాడు ఆత్మారా. రఫ్ గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయరా. నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుద్ది. గురుగారు ఆ. గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరదు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు పడుకో. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా? సమస్య లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. తొందరలోనే వీడిని నీకు తోడుగా పంపిస్తా.